రే నాకు సీడీ కావాలి. ఇక్కడ దగ్గరలో సీడీ షాప్ ఎక్కడుంది? రేపు ఎక్కడైనా కొనుక్కోరా, ఇప్పుడు షాప్స్ అన్ని మూసేసి ఉంటాయి. లేదురా, తీసుకెళ్ళిపోదాం. మళ్ళీ రేపంటే మర్చిపోతాను. అంత అర్జెంటుగా చూడాల్సిన సినిమా ఏముందిరా? 80లో వచ్చిన ఒక తెలుగు సినిమా. ఏంటి సంగతి? ఈ హీరో గురించి జాతకం చూస్తావా? అదంతా ఉందిలే. ఎంతైంది? 40 రూపాయలు. నేను ఇస్తాను. నా దగ్గర చేంజ్ ఉంది, ఇదిగోండి. థ్యాంక్స్. ఓకే. రే, మనం రీఛార్జ్ అవ్వాలి కదా. తప్పకుండా రా. బండి తిన్నాక నర్సీపట్నం పోనీ. ఈరోజు టౌన్ హాల్లో నాటకం వేశారు కదా, పోస్టర్స్లో చూసా. నాటకాలు వేసే వాళ్ళకి ఇదే సమస్య. నన్ను చూసావు కదా, నోబడీ నోస్ మీ. నాటకాలు వేసే వాళ్ళకి సమస్య ఏంటి? మట్టి వాసన కొట్టే మా జీవితాల్ని రంగస్థలంపై ప్రదర్శించడమే కదా మీ నాటకాల వాళ్ళు చేసేది. నువ్వు రారా. బాయ్, విల్ మీట్ యూ. దీంట్లో ఇంకో ప్యాక్ అయ్యి. నాటకాలు వేసే అదృష్టాన్ని భగవంతుడే మనకి కల్పించాడు. నాటకాన్ని చూసి ఉన్ని అన్నదా నన్ను చూస్తే ఇబ్బంది. పదపోదాం. మీరు ఒక్క నిమిషం, ఇంకొక లాడ్జ్. వద్దురా, వెళ్ళిపోదాం. సరే. ఎరా, నువ్వు ఓకే కదా? వెళ్లేదారిలో పోలీసులు ఉంటారు, పోదమంటారు. ఎన్నోసార్లు ఊదాను. వద్దులే కానీ బైక్ ఇక్కడ పెట్టేసి ఆటోలో వెళ్ళిపో. నువ్వు భయపడకురా, నేను ఇంటికి వెళ్ళగానే కాల్ చేస్తాను. ఓకేనా? సరే. ఆ షాప్ వాడు చెప్పిన మనుషుల్ని రేపే వెళ్ళి కలు. నేను ఫోన్ చేసి చెప్తాను. వెళ్ళి కలుస్తారా? ఎందుకని మంచిది, మీటింగ్ అవ్వగానే నాకు కాల్ చేయి. నేను టౌన్లోనే ఉంటాను. రేపు సాయంత్రం నా ప్రయాణం. రే, నీకు ఆ సీడీ వద్దా? ఓ, మర్చిపోయాను రా. మర్చిపోతావులే, మళ్ళీ మిడ్ నైట్లో నేనే తెచ్చివ్వాలి కదా. గుడ్ బాయ్. ఓకేరా, గుడ్ నైట్. హాయ్ శేఖరనా. ఎలా ఉన్నారు? బాగున్నాను. చూసి చాలా రోజులు అయిపోయింది. అవును, ఊర్లో చాలా ముఖ్యమైన పనులు ఉన్నాయి. రేయ్, 106లో బెడ్షీట్ మార్చి మంచినీళ్ళు కూడా పెట్టరా. వెళ్ళు. హాయ్ కామ్రేడ్. అనూప్, ఈ రోజు నాటకం ఎలా జరిగింది? అద్భుతంగా జరిగింది. నీ నాటకాన్ని ఒకసారి చూడాలని చాలా ఆశగా ఉంది. నువ్వున్న ఈ బిజీకి ఆ అవకాశం వస్తుందా? వచ్చేసారి నువ్వు వేసే నాటకాన్ని నేను తప్పకుండా చూస్తాను. అనూప్, వాళ్ళు వచ్చారు. ఆ తర్వాత ఏమైంది? ఆ విషయం గురించి నువ్వేం ఆందోళన పడద్దు, అది నేను చూసుకుంటాను. ఓకే. ఇక అవన్నీ పక్కన పెట్టు. ఈ రోజు నువ్వు నీ ప్రేయసిని కలిసి ఉంటావే, ఏం నిర్ణయం తీసుకున్నారు? ఈ రోజు పగలంతా ఇద్దరం కలిసే ఉన్నాం. తర్వాత రేపు మాత్రం ఖచ్చితంగా ఏదో ఒక నిర్ణయం తీసుకుంటాం.